ఎవరైనా భగవంతుని తెలుసుకోవాలన్నా, తనను తాను తెలుసుకోవాలన్నా మరి ఆ సత్యాన్ని తెలిపేటువంటి గ్రంథమే భగవద్గీత. సత్యంతో కూడిన జీవన ప్రయాణం ఆనందమయం, సుఖమయం. అసత్యంతో, మిథ్యతో కూడినటువంటి ప్రయాణము దుఃఖమయం. మరి ఆ మిథ్యకు దూరంగా ఉంటూ సత్యంతో కలిసి ప్రయాణం చేయాలంటే, సత్యవంతమైన జీవితం జీవించాలంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతను అధ్యయనం చేయాలి, దాన్ని ఆచరించాలి. మరి అట్టి భగవద్గీత నుండి 11వ అధ్యాయము 54వ శ్లోకాన్ని తెలుసుకుందాం. భక్త్యా తు అనన్యయా శక్యః అహం ఏవం విదః అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఈ భగవద్గీత 11వ అధ్యాయము 54వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. అర్జున, అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని చూసి నాలో ప్రవేశించడానికి సాధనము. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. భక్తి అంటే ఏమిటి? స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది అని ఆదిశంకరాచార్యుల వారి నిర్వచనం. ఏ మానవుడైనా కానీ తన యొక్క స్వస్వరూపంతో అనుసంధానింపబడి ఉండడమే భక్తి అని ఆయన ఉవాచ. ఏమిటి మానవుడి స్వస్వరూపం? భగవానుడు చెప్పే ఉన్నాడు, అహం ఆత్మ గుడాకేశ, నేను ఆత్మ పదార్థమని. మరి ఏమిటి మానవుడి యొక్క స్వస్వరూపం? ఆత్మస్వరూపం అన్నదే మానవుడి యొక్క స్వస్వరూపం. తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే, దర్శించుకోవడమే, తన ఆత్మలో తాను ప్రవేశించడమే భక్తి. వేరే ఇతర విషయాలపైకి పోనివ్వని అనన్య భక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మతత్వం అవగతం అవుతుంది. దానికోసం ధ్యాన సాధన చేసి తీరాలి. ఆత్మజ్ఞాని కావాలి. ఇది భగవానుడు అందించిన భగవద్గీతలోని 11వ అధ్యాయము 54వ శ్లోకం. భక్త్యా తు అనన్యయా శక్యః అహం ఏవం విదః అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, మరి భగవద్గీతకు కారణమైనటువంటి అర్జునుడికి, మరి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.